బయట ఏమనుకుంటున్నారు, బయటే ఉంది బేసిక్గా ఎవరి కాల్లో పట్టుకుని కాళ్ళు గడ్డం పట్టుకుంటే రమేష్ యాదవ్కి ఎమ్మెల్సీ పదవి వచ్చింది అనేది కొంచెం బలంగానే వినిపిస్తుంది. అంటే మీరు దాన్ని క్లారిఫై ఇవ్వలేకపోయారా, కావాలనేది సృష్టించబడిందా? ఎవరి కాల్లో పట్టుకొని పదవి తెచ్చుకునే అవసరం నాకు లేదు. ఫస్ట్ నాకు అసలు లేదు. మరి ఎందుకు వచ్చింది అంటారు ఈ మాట? ఎవరి కాల్లో పట్టుకొని పదవి తెచ్చుకునే అవసరం నాకు లేదు, ఆ పదవి నాకు అవసరం లేదు. కాకపోతే నీకు ఇందాక చెప్పాను, పెద్దవాళ్ళు జనరల్గా ఎవరిని కనపడ్డా నేను ఇట్లా ఆశీర్వాదం తీసుకొని నాకు ఇప్పుడు నుంచి చాలా కొన్ని ఏళ్ళ నుంచి అలవాటు ఉంది. అట్లా పెద్దవాళ్ళు కనపడినప్పుడు కాళ్ళ మీద పడి ఇట్లా ఆశీర్వాదం తీసుకున్న దాన్ని కాళ్ళు పట్టుకుంటే ఇచ్చాము అని ఏదైనా అనుకుంటే నేనేం చేయలేను. ఓకే, అది నా ప్రాబ్లం కాదు. బేసిక్గా పెద్దవాళ్ళు ఎవరైనా సరే, నాకు ఎవరైనా మంచి చేసినా వాళ్ళ దగ్గరికి పోయి నా తల వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టి ఆ కృతజ్ఞత తీసుకునే ఆ గుణం కానీ అది నాకు ఆ దేవుడు ఇచ్చాడు. సో దాన్ని కాళ్ళు పట్టుకుంటే వచ్చాయి అనేదానికి నేను ఫస్ట్ నమ్మను. రెండోది మీకు క్లారిటీగా ముందు కూడా చెప్పాను, ఆ చైర్మన్ అయిపోవడం వల్ల ఇట్లా జరిగింది. తర్వాత సీఎం గారు చెప్పడము, అవినాష్ని సపోర్ట్ చేయడము, ఎమ్మెల్సీ రావడం, ఇలా కాళ్ళు పట్టుకుంటే ఇచ్చారు, ఏళ్ళు పట్టుకుంటే ఇచ్చారు, కాళ్ళు గుంజితే ఇచ్చారు, జుట్టు పట్టుకుంటే ఇది చేశానని నేను ఇంతవరకు ఎప్పుడు వినలేదు, నా దృష్టి కూడా రాదు. మీరు ఏదో అడుగుతున్నాం కాబట్టి మీరు అడిగిన దానికి వెరీ క్లియర్గా ఏ దానికోసమో పోయిన కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. పెద్దవాళ్ళు ఎవరు కనిపిస్తే కాళ్ళు పట్టుకుంటారు. కాళ్ళు పట్టుకోవడం అంటే ఆశీర్వదించమని, ఇవ్వమని అడగడానికి, కాళ్ళు పట్టుకుని ఇవ్వడానికి చాలా తేడా ఉంది. సో ఎవరు ఎట్లా అర్థం చేసుకున్నారో వాళ్ళది. నా దృష్టిలో అయితే పెద్దవాళ్ళు, అది నా విజ్ఞత.